నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కి. కాళేశ్వరం, కాళేశ్వరం, కాళేశ్వరం. కాళేశ్వరం వల్ల ఎన్నో లక్షల ఎకరాలకు నీరు పారుతుంది, పారింది అని చెప్పేసి బీఆర్ఎస్. లేదు, అది కూలిపోయింది. అది గనక నీళ్ళెత్తితే, మోటార్ ఆన్ చేసి నీళ్ళు వదిలితే మాత్రం 44 గ్రామాలకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా మునిగిపోతుంది. భద్రాద్రి రామయ్య గుడి మునిగిపోతుంది, కొట్టుకపోతాడంటూ కూడా పెద్ద ఎత్తున సంచలన వాక్యాలు చేశారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. లేదు, కన్నెపల్లి పంప్ హౌజు తర్వాత మిగతాకు సంబంధించినటువంటి బ్యారేజ్ల వద్ద ఎలాంటి ఇష్యూ లేదు, నీళ్ళు వదలొచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్. దీంట్లో కాళేశ్వరం అంటే ఏంటి, కాళేశ్వరం అంటే ఏందో తెలుసా నీకు అంటూ బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల వివిధ మధ్యలో ఈ గొడవ మధ్యలో ఆయన దూరడం, ఇదంతా కూడా ఒక పంచాయతీకి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాళేశ్వరం ఇష్యూ హైకోర్టుకు పోయింది. హైకోర్టులో ఒక ఆయన పిటిషన్ వేసిండు. ఈ కాళేశ్వరం ద్వారా నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎంతోమంది రైతులు నీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, బీడు భూములు అయిపోతూ ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఇవ్వడం లేదు, కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కేసీఆర్ మీద పేరెక్కడొస్తుందో అని చెప్పేసి ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుగా విచారణ మొదలు పెడుతుంది కదా, ఏమైంది, ఏం సంగతి, ఏం కథ అని. అయితే న్యాయవాదిని అడిగింది, ఏమైంది, ఎందుకు పిటిషన్ వేసినామంటే 1,00,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి నీళ్లు వృధాగా సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కన్నెపల్లికి పంపింగ్ చేసి తీసుకోవాల్సినటువంటి నీళ్లు తీసుకోక ఎక్కువ శాతం వృధా అయిపోతున్నాయి, వరద నీరు అని చెప్పేసి న్యాయవాది చెప్పిండు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు దీని మీద, అసలు వరదలు లేవు, ప్రవాహాలు లేవు, వర్షాలే లేవని బీఆర్ఎస్ అంటారు, వాళ్ళే కేసేపిస్తున్నారు, అసలు నీళ్ళు ఎట్లా పోయినాయి అంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి వరద నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయా కనీసం అవగాహన ఉందా? గోదావరి ప్రవాహక ప్రాంతం ఎంత పెద్ద ప్రాంతం, ఇక్కడ తెలంగాణలో వర్షాలు పడితేనే వరద నీరు రాదు కదా, పైన ఉన్నటువంటి మహారాష్ట్ర దానికి సంబంధించినటువంటి ఇక అక్కడి నుంచి మిగతా పైనుంచి కూడా వాటర్ వస్తుంటే అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కన్నెపల్లికి ఉంది, తెలంగాణకు ఉంటుంది. అదే మరి వరద నీళ్ళు పోతలేవని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడికి ఎలా సాధ్యమైంది? పట్టుసీమకు నుంచి టన్నెల్ నుంచి నీళ్ళు తీసుకుపోయి అక్కడ నీళ్ళు ఎత్తుకుపోతా అంటే నీళ్ళు తీసుకుపోతా ఉన్నాడు కదా, మరి అక్కడ ఉన్నటువంటి గోదావరిలో ఉన్నటువంటి నీళ్లు మరి అది గోదావరి ఈ గోదావరి ఒకటే కదా సార్, మరి ఆ గోదావరిలో నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఈడెందుకు లేవు అంటున్నారు. కేవలం కేసీఆర్కి మంచి పేరు వస్తుందని చెప్పేసే ఈ యొక్క నీళ్ళు ఎత్తలేడు, మోటార్ ఆన్ చేస్తలేడు, అవసరానికంటే ఎక్కువగా ఉన్నా కూడా యూజ్ చేస్తలేడు అని చెప్పేసి ఇక్కడ కేసు నడిచినటువంటి నేపథ్యంలో, విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు అడిగింది, ఏంటి అసలు దీని రిపోర్ట్ ఏంది, దీని కథ ఏంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, గత ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, అసలు రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లు ఏం చెప్తా ఉన్నారు. నిజంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కేవలం కాళేశ్వరం అంటే మేడిగడ్డనేనా? అసలు ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఎందుకని మేడిగడ్డ సంబంధించినటువంటి పగుళ్ళు ఉన్నాయో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదో డ్యామేజ్ ఉందో ఎందుకు చేయలేకపోయింది అంటూ కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. గతంలో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో కూడా కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకు 2.5 సంవత్సరాలలో దాన్ని రీబిల్డ్ చేయలేకపోయారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దానికి తాన సమాధానం మరి ఆ యొక్క ప్రభుత్వ లాయర్ ఏం చెప్పిండో ఇప్పటికి బయటికి రాలేదు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సంబంధించినటువంటిది ఒకటి, తర్వాత ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి రిజర్వాయర్లకు సంబంధించినటువంటి రిపోర్టు ఏముంది దానికి సంబంధించినటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. ఇక తర్వాత అన్నారం సుందిల బ్యారేజ్తో పాటు కన్నెపల్లి సుందిల పంప్ హౌజుల రక్షణ వివరాలను కూడా తెలంగాణ అడిగింది. అంటే ఇప్పుడు మేడిగడ్డ ఉంది, మేడిగడ్డ కాడ పగుళ్ళు వచ్చినాయి కదా, మరి అన్నారం సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజ్లు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి హెల్త్ ఎలా ఉంది, పిల్లర్ది కుంగిపోయినాయా లేకపోతే బలంగా ఉన్నాయా,
లేకపోతే ఇంకెన్ని ఏళ్ళు వస్తాయి, దీనికి ఏమన్నా మిస్టేక్ జరిగిందా అని చెప్పేసి కూడా ఆ రిపోర్ట్ కూడా అడిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ రిపోర్ట్ ఇస్తుంది అనేది వెయిటింగ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క వాయిదా ఎప్పుడు వేసారంటే ఈ నెల తదుపరి ఈ నెల 21 తారీఖు రోజు వాయిదా వేసారు. మరి దీని మీద ఇప్పుడు దీనికి సంబంధించినది ఒకటి చూసుకుంటే ఇది ఇది గోదావరి అనుకుందాం, గోదావరి అనుకుందాం, ఇది కన్నెపల్లి అనుకోరి, ఇది కన్నెపల్లి పంపోదు అనుకోరి, ఈడ పట్టసీమ అనుకోరి. దీనికి సంబంధించి ఈడ లిఫ్ట్ చేసి పాత పట్టిసీమకి తీసుకుపోతా ఉన్నాడు కదా నీళ్ళు. ఇది ఇదంతా కూడా వరద నీరే అనుకుందాం, లేకపోతే గోదావరికి సంబంధించినటువంటి ఈడ లేనటువంటి వరద నీరు ఈడికి ఎట్లా వచ్చినాయి అంటున్నాడు. న్యాయవాది అడిగిందంటే ఏంటంటే ఈ వరద ప్రవాహ ప్రాంతం ఏదైతే కన్నెపల్లి ఉందో, కన్నెపల్లి కాడ నీళ్ళే లేవు, వరదనే లేదన్నటువంటి ఇల్లు మరి ఈడ పట్టుసీమ కాడికి ఎట్లా వచ్చినాయి, ఈ నుంచి ఎట్లా లిఫ్ట్ చేస్తా ఉన్నాడు. అది తెలివి మరి అంటే ఆడున్నటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ నుంచి లిఫ్ట్ చేసి ఈ టన్నెల్ నుంచి తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంకో దానికి దారి మళ్లించాడు. మరి ఈడ అనుభవం లేనటువంటి అనుమల రేవంత్ రెడ్డి గారు కదా ఇక్కడ ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ని బీజేపీని ఒకటే పని కదా. అనుభవం ఎంత ముఖ్యం అనేది ఈడ చంద్రబాబు నాయుడును చూసి తెచ్చుకోవాలి. ఏ నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, మన ప్రాంతానికి మనం ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలి, మన ప్రజలు ఎట్లా సంక్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఈడ తాపత్రయం. తాపత్రయం ఏంది, మనం ఒకవేళ నీళ్ళు కన్నెపల్లి కాళేశ్వరం నుంచి నీళ్ళు వదిలితే మాత్రం కాళేశ్వరం కూలిపోయింది అన్నావు కదా అయ్యా, మరి ఇప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయని రైతులేమని అడిగితే కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది అని చెప్పేసి కేసీఆర్ గేడ పేరు పోతుంది అని చెప్పేసి ఈడ ఆపిర్రు అనేది పెద్ద ఎత్తున ఒక వాదన నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యం. గోదావరి అందరి గోదావరి ఎంత నీళ్ళు పోతా ఉన్నాయంటే 1,00,000 క్యూసెక్కులకు సంబంధించినటువంటి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి గోదావరిలో అనేది పెద్ద ఆరోపణ నడుస్తూ ఉన్నది. దీని మీద ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్టు, తర్వాత కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఏది ఆ యొక్క సుందిల్ల కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించినటువంటి సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంటే మేడిగడ్డ ఆల్రెడీ పగుళ్ళు వచ్చేసినాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గత ప్రచారంలో చెప్పారు, తర్వాత ప్రభుత్వం వచ్చినాక చెప్పారు, ఇంకా చెప్తూనే ఉన్నారు. రీసెంట్గా ఇంత జరగంగా ఒక పంప్ హౌస్ కాడ నీళ్ళు వదిలేదు. ఇంకా కన్నెపల్లి నుంచి నీళ్ళు వదిలితే అది కొట్టుకపోయి 44 ఖమ్మం జిల్లాకు సంబంధించిన 44 ఊర్లు మూసుకపోతాయి. భద్రాద్రి రామయ్యనే ఉండడు సన్నాసి అనుకుంటా మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క 21 డేట్న మరి ఏం జరగబోతా ఉన్నది, కోర్టు విచారణలో ఏం తెలియబోతా ఉన్నది, అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, కన్నెపల్లి పంప్ హౌస్ వాడొచ్చా, కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఎన్ని లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయొచ్చు, ఎన్ని మోటార్లు ఆన్ చేయొద్దు అనేది కూడా చీఫ్ ఇంజనీర్లు చెప్పారు. చీఫ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి రిటైర్డ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, బెల్ట్ దెబ్బలు లేక జైల్లో చిప్పకూడు తినిపించుంటే ఇవన్నీ అర్థమవుతుండే ఇలా అన్నాడు. ముఖ్యమంత్రి గారికి అవగాహన లేనిది ఏంటంటే రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాళేశ్వరం కట్టక ముందే రిటైర్ అయినటువంటి ఎంప్లాయ్. ఆయనను తీసుకుపోయి జైలు ఎట్లా ఇస్తారండి, ఆయనను తీసుకుపోయి ఏ విధంగా బెల్ట్ ట్రీట్మెంట్ చేయాలని మాట్లాడతారు. అసలు ఆయనకు కాళేశ్వరానికి ఏం సంబంధం, జస్ట్ ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కాబట్టి ఇలా చెయ్యొచ్చు అని చెప్పిన దానికి బెల్ట్ ట్రీట్మెంట్లు ఇస్తారా, అంటే జైలు లేపిస్తారా, మరి ఎందుకు ఏపీయకపోతే. దాంట్లో ఎంతసేపున కాళేశ్వరం అని మొత్తుకుంటున్నటువంటి కాంగ్రెసు, ఎంతసేపున కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి మాట్లాడేటువంటి కాంగ్రెసు, ఎంతసేపున్న కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేటువంటి కాంగ్రెసు, మరి దాంట్లో ఇంజనీర్ లోపం జరిగిందని చెప్పినటువంటి కాంగ్రెసు ఎందుకు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరు తీస్తలేరు. అరెస్టు చేయాలంటే ఫస్ట్ మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి కదా, ఆయన్నే కదా అక్కడ కాంట్రాక్టరు. మరి ఎందుకు మెగాని టచ్ చేయలేకపోతుంది కాంగ్రెస్ అన్నది పెద్ద ప్రశ్న కదా. కేసీఆర్ తిట్టుడు బాగానే ఉన్నది, మాట్లాడినటువంటి ఇంజనీర్లను తిట్టుడు బాగానే ఉన్నది, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడా కూడా మరి మెగా కృష్ణారెడ్డి పేరు రాదేంది, ఎందుకు వై మెగా, ఎందుకు మెగాని టచ్ చేయలేకపోతా ఉన్నారు అది చెప్పండి. ఆయన్నే కదా కట్టింది, ఆయన్నే కదా కాంట్రాక్టరు, మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటివే కదా అన్నీ, పంపులు కావచ్చు అన్నీ కావచ్చు. మరి ఆయన ఎందుకు
మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయి లోపలేస్తే మరి ఎంత కమ్మిండు, ఏం సంగతి, అసలు ఎంత అయిందా, 1,00,000 కోట్లు అయిందా, 90,000 కోట్లు అయిందా, ఎన్ని కోట్లు అయిందా అని చెప్తాడు కదా. లే ఇంతసేపు ఉన్న పక్కన వాళ్ళని తిట్టుడే ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడాలి. ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్టు మరియు మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏం చెప్తుంది, అసలు హైకోర్టు ఏం యాక్షన్ తీసుకోబోతుంది. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.